బోలో జుబాన్ కేసరి అనగానే టక్కును గుర్తిచ్చే ముఖాలు ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రబుల్లో పడ్డారు. బాద్షా షారుఖ్ ఖాన్, సింగం అజయ్ దేవగన్, యంగ్ టైగర్ ష్రాఫ్ ఈ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్కు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం నుండి షోకాజ్ నోటీసులు జెట్ స్పీడ్లో దూసుకొచ్చాయి. ఇలాచీ పేరుతో పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA రంగంలోకి దిగింది. అసలు ఈ యాడ్ వెనుక ఉన్న బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటి, ఈ హీరోలకు పడబోయే ఫైన్ ఎంతో, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మహారాష్ట్రలో పాన్ మసాలా మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేల్స్పై కఠినమైన నిషేధం అమల్లో ఉంది. అయితే ఈ నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ను విమల్ ఇలాచీ రూపంలో ఈ ముగ్గురు స్టార్స్ ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్ర ఆహార భద్రత విభాగం చీఫ్ తుకారాం ముండే నేతృత్వంలో ఆగస్టు 11న ఏకంగా 9 పేజీల సమగ్ర షోకాజ్ నోటీస్ను ఈ నటులకు జారీ చేశారు. ఆ యాడ్ ప్రచారంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని, సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ వీడియోలను తక్షణమే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. బ్రాండ్తో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు, చెల్లింపుల వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని తేల్చి చెప్పారు. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే, దీన్ని సోరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ పేరుతో బ్యాన్ చేసిన మరో ప్రోడక్ట్ను పరోక్షంగా ప్రమోట్ చేయడం అన్నమాట. విమల్ ఇలాచీ అంటున్నప్పటికీ ఆ పేరు వినగానే వినియోగదారులకు నేరుగా విమల్ పాన్ మసాలా గురించే గుర్తొస్తుంది తప్ప దానేదో స్వతంత్ర ఉత్పత్తిలా ఎక్కడా కనిపించడం లేదు. ఇక వినియోగదారుల పరిరక్షణ చట్టాల ప్రకారం ఈ తప్పు రుజువైతే ఆ నటీనటులకు 10 లక్షల నుంచి ఏకంగా 50 లక్షల వరకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. అంతేకాదు 1 నుంచి 3 సంవత్సరాల పాటు ఏ బ్రాండ్ ప్రకటనలోనూ నటించకుండా నిషేధం విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే ఈ వివాదం కొత్తేం కాదు. సరిగ్గా 2022లో ఇదే విమల్ యాడ్లో నటించినందుకు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో అక్షయ్ బాహటంగా క్షమాపణలు చెప్పి ఆ బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు ఆ యాడ్ ద్వారా వచ్చిన పారితోషికాన్ని మంచి పనుల కోసం విరాళంగా ఇచ్చేశారు. అలాగే దీనిపై అజయ్ దేవగన్ గతంలో ఏమన్నారో తెలుసా? ఇది పూర్తిగా నా వ్యక్తిగత ఎంపిక. ఆ బ్రాండ్ హానికరమైతే అసలు మార్కెట్లో అమ్మకాల్ని నిషేధించాలి కదా అంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ విభాగాలు నేరుగా రంగంలోకి దిగడంతో ఈ ముగ్గురు స్టార్స్ ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డబ్బుల కోసం స్టార్స్ చేసే ఇలాంటి బ్రాండ్ ఎండార్స్మెంట్లు చివరికి ఎలాంటి లీగల్ ట్రబుల్స్లో పడేస్తాయో ఈ ఘటనే నిదర్శనం. మహారాష్ట్రలో పాన్ మసాలా మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేల్స్పై కఠినమైన నిషేధం అమల్లో ఉంది. అయితే ఈ నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ను విమల్ ఇలాచీ రూపంలో ఈ ముగ్గురు స్టార్స్ ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్ర ఆహార భద్రత విభాగం చీఫ్ తుకారాం ముండే నేతృత్వంలో ఆగస్టు 11న ఏకంగా 9 పేజీల సమగ్ర షోకాజ్ నోటీస్ను ఈ నటులకు జారీ చేశారు. ఆ యాడ్ ప్రచారంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని, సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ వీడియోలను తక్షణమే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. బ్రాండ్తో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు, చెల్లింపుల వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని తేల్చి చెప్పారు. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే, దీన్ని సోరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ పేరుతో బ్యాన్ చేసిన మరో ప్రోడక్ట్ను పరోక్షంగా ప్రమోట్ చేయడం అన్నమాట. విమల్ ఇలాచీ అంటున్నప్పటికీ ఆ పేరు వినగానే వినియోగదారులకు నేరుగా విమల్ పాన్ మసాలా గురించే గుర్తొస్తుంది తప్ప దానేదో స్వతంత్ర ఉత్పత్తిలా ఎక్కడా కనిపించడం లేదు. ఇక వినియోగదారుల పరిరక్షణ చట్టాల ప్రకారం ఈ తప్పు రుజువైతే ఆ నటీనటులకు 10 లక్షల నుంచి ఏకంగా 50 లక్షల వరకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. అంతేకాదు 1 నుంచి 3 సంవత్సరాల పాటు ఏ బ్రాండ్ ప్రకటనలోనూ నటించకుండా నిషేధం విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే ఈ వివాదం కొత్తేం కాదు. సరిగ్గా 2022లో ఇదే విమల్ యాడ్లో నటించినందుకు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో అక్షయ్ బాహటంగా క్షమాపణలు చెప్పి ఆ బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు ఆ యాడ్ ద్వారా వచ్చిన పారితోషికాన్ని మంచి పనుల కోసం విరాళంగా ఇచ్చేశారు. అలాగే దీనిపై అజయ్ దేవగన్ గతంలో ఏమన్నారో తెలుసా? ఇది పూర్తిగా నా వ్యక్తిగత ఎంపిక. ఆ బ్రాండ్ హానికరమైతే అసలు మార్కెట్లో అమ్మకాల్ని నిషేధించాలి కదా అంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ విభాగాలు నేరుగా రంగంలోకి దిగడంతో
ఈ ముగ్గురు స్టార్స్ ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డబ్బుల కోసం స్టార్స్ చేసే ఇలాంటి బ్రాండ్ ఎండార్స్మెంట్లు చివరికి ఎలాంటి లీగల్ ట్రబుల్స్లో పడేస్తాయో ఈ ఘటనే నిదర్శనం. మహారాష్ట్రలో పాన్ మసాలా మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేల్స్పై కఠినమైన నిషేధం అమల్లో ఉంది. అయితే ఈ నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ను విమల్ ఇలాచీ రూపంలో ఈ ముగ్గురు స్టార్స్ ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్ర ఆహార భద్రత విభాగం చీఫ్ తుకారాం ముండే నేతృత్వంలో ఆగస్టు 11న ఏకంగా 9 పేజీల సమగ్ర షోకాస్ నోటీస్ను ఈ నటులకు జారీ చేశారు. ఆ యాడ్ ప్రచారంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదని, సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ వీడియోలను తక్షణమే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. బ్రాండ్తో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు, చెల్లింపుల వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని తేల్చి చెప్పారు. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే దీన్ని సోరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ పేరుతో బ్యాన్ చేసిన మరో ప్రోడక్ట్ను పరోక్షంగా ప్రమోట్ చేయడం అన్నమాట. విమల్ ఇలాచీ అంటున్నప్పటికీ ఆ పేరు వినగానే వినియోగదారులకు నేరుగా విమల్ పాన్ మసాలా గురించే గుర్తొస్తుంది తప్ప దానేదో స్వతంత్ర ఉత్పత్తిలా ఎక్కడా కనిపించడం లేదు. ఇక వినియోగదారుల పరిరక్షణ చట్టాల ప్రకారం ఈ తప్పు రుజువైతే ఆ నటీనటులకు 10 లక్షల నుంచి ఏకంగా 50 లక్షల వరకు భారీ జరిమానా పడే అవకాశం ఉంది. అంతేకాదు 1 నుంచి 3 సంవత్సరాల పాటు ఏ బ్రాండ్ ప్రకటనలోనూ నటించకుండా నిషేధం విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే ఈ వివాదం కొత్తేం కాదు. సరిగ్గా 2022లో ఇదే విమల్ యాడ్లో నటించినందుకు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో అక్షయ్ బాహటంగా క్షమాపణలు చెప్పి ఆ బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు ఆ యాడ్ ద్వారా వచ్చిన పారితోషికాన్ని మంచి పనుల కోసం విరాళంగా ఇచ్చేశారు. అలాగే దీనిపై అజయ్ దేవగన్ గతంలో ఏమన్నారో తెలుసా? ఇది పూర్తిగా నా వ్యక్తిగత ఎంపిక. ఆ బ్రాండ్ హానికరమైతే అసలు మార్కెట్లో అమ్మకాల్ని నిషేధించాలి కదా అంటూ అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ విభాగాలు నేరుగా రంగంలోకి దిగడంతో ఈ ముగ్గురు స్టార్స్ ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డబ్బుల కోసం స్టార్స్ చేసే ఇలాంటి బ్రాండ్ ఎండార్స్మెంట్లు చివరికి ఎలాంటి లీగల్ ట్రబుల్స్లో పడేస్తాయో ఈ ఘటనే నిదర్శనం. మరి మహారాష్ట్ర FDA ఇచ్చిన ఈ షోకాజ్ నోటీసులపై బాలీవుడ్ స్టార్స్ ఎలా స్పందిస్తారు? ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. మరి ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమా స్టార్లు ఇలాంటి పాన్ మసాలా, ఇలాచీ యాడ్స్ చేయడం కరెక్టే అంటారా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.